ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలు ఉన్న మ్యాచ్ ఇది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండడాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. కౌంటర్ల ముందు అర్ధరాత్రి నుంచే బారులు తీరి నిల్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. మ్యాచ్ మొదలు కావడానికి గడువు సమీపించినప్పటికీ టికెట్లను కొనేవాడే లేడు. 50% పైగా టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఎమిరేట్స్ క్రికెట్ వెల్లడించింది. దీనికి కారణాలు లేకపోలేదు. టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు రిటైర్ కావడం, టికెట్ల రేట్లు అధికంగా ఉండడం వల్ల ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని ఎమిరేట్స్ క్రికెట్ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడబోతున్న మేజర్ టోర్నమెంట్ ఇదే. వారిద్దరూ లేకపోవడం టికెట్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని విశ్లేషించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కు బజ్ తగ్గిందనేది కాదనలేని సత్యం. ఎందుకంటే గతంలో భారత్ ఆడే మ్యాచ్లకు స్టేడియంలో కిక్కిరిసిపోయేవి. ఇక భారత్ పాక్ మ్యాచ్ అంటే చెప్పనక్కర్లేదు. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ యుఏఈతో తలపడింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం ఖాళీగా కనిపించింది. ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో రాలేదు. అయితే ఈసారి టీమిండియా ఆసియా కప్ మ్యాచ్లను చూసేందుకు ఫ్యాన్స్ రాకపోవడానికి గల కారణాలను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా వెల్లడించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు జట్టులో లేకపోవడం టికెట్లు అమ్ముకపోకపోవడానికి ప్రధాన కారణమని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ ప్రేక్షకులను ఆకర్షిస్తారని, వీరిని చూసేందుకే స్టేడియాలకు వచ్చేవాళ్లు సైతం ఉన్నారని చెప్పారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదన్నారు. వారిద్దరూ లేనప్పుడు 5,000 మంది వస్తే కోహ్లీ, రోహిత్ ఆడితే కనీసం 4-5 రెట్లు ఎక్కువగా ఫ్యాన్స్ వస్తారని చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్, కోహ్లీలు టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ తరపున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. దీంతో వీరిద్దరూ ఆడడం లేదు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు.